ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాసుల వారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఎటువంటి అంశాలు మీకు చక్కగా ఈ వారం అందిపుచ్చుకోగలుగుతున్నారు, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎవరెవరు అంటే ఏ లగ్నం ఏ రాశి వారు ఎటువంటి నైవేద్యము, ఎటువంటి దేవతారా అంటే ఎటువంటి క్రియ మనకి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మనకి చూడండి, ఇప్పుడు లలితా సహస్రనామాలు చదువుకోవాలా, చాలామందికి సందేహం ఉంది. ఏంటంటే ఈ శుక్రవారాలు నేను లలిత చదువుకుంటే మంచిదా, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటే మంచిదా, ఇట్లాంటి విషయాలను కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు మీరు చూడండి. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వారం మొత్తము కూడా మన చంద్రుడు శని రాహు సంబంధాలతోనే తిరుగుతున్నాడు. అంటే మేషలగ్నం వారు, మేషరాశి వారు పర్టికులర్గా ఈ వారం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇక్కడ చంద్రుడు ఉన్న స్థితి వల్ల మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ లేదా ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా వ్యాపారం చేస్తే అద్భుతంగా లాభాలు వస్తాయి అని అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో విదేశీ ధన సంబంధించినటువంటి గ్రోత్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా ఎవరితోనైనా ఏదైనా మాటామంతి అంటే ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకునేటువంటి అంశాల్లో కావచ్చు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఒక వ్యాపారం మాత్రమే కాకుండా ఇంకొక జాబ్ ఏదైనా చేద్దాం, ఇంకోటి ఏదైనా మనం డెవలప్ చేసుకుందాం అనుకునేటువంటి ఇవి పెరుగుతున్నాయి. కాకపోతే ఫైనాన్షియల్ గ్రోత్కి మాత్రం చక్కగా మీకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో, 2వ స్థానంలో కుజుడు, గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా మటుకు మీకు సపోర్టివ్గా వస్తున్నాయి. మరి ఈ 6వ స్థానంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగా ఇంకొక 9 నెలల వరకు ఉంటాడు కేతు అక్కడ. మొత్తం 18 నెలల్లో ఇంకో 9 నెలలు అక్కడ ఉండేటువంటి యోగం చూపిస్తుంది. 9 నెలలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి కేతు అక్కడికి వచ్చి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, నిత్యము కూడా మీకు దగ్గరలో గణపతి ఆలయం కనుక ఉన్నట్లయితే గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. మీ పూర్వజన్మ కర్మ అనేటువంటిది నల్లిఫై అవుతుంది. దీంతోపాటు మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఏదైనా బంధువర్గం ద్వారా లేదా మీకు సహోదర వర్గం వాళ్ళు ఎవరైనా సరే తెచ్చిన సంబంధం అవ్వడం వల్ల ఆ రకంగా మీకు వివాహ సంబంధించిన విషయాలు సెట్ అయ్యేటువంటి యోగం బలంగా కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని, కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాలయంలో కూర్చొని చక్కగా లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః లేదా ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటి చదువుకోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు గవర్నమెంట్ కంఫర్ట్స్, ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, లేనట్లయితే ఏదైనా సరే ఒక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది. ఎనీథింగ్ గవర్నమెంట్ సంబంధంగా వచ్చే కూడా కావచ్చు. అయితే ఈ వారం మీరు ముఖ్యంగా జాగ్రత్త వహించవలసింది ఏమిటంటే, ఎవరితోనైనా మీరు ఏదైనా మాట్లాడుతున్నారు, ఇది గాసిప్గా మారే ఛాన్సెస్ ఉంది. లేనట్లయితే ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు, ఒక మధ్యవర్తిగా ఉన్నారు,
ఒక షార్ట్ జర్నీ చేస్తున్నారు, ఒక నీటి ప్రదేశానికి వెళ్తున్నారు, లేదా ఎవరో మీకు ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకోటి ఏదో చేస్తున్నారు. అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫైనాన్స్ వచ్చేటువంటి మార్గాల్లో ఈ వారం మీకు ఎక్కువగా ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఎవరికైనా ఏదైనా నేర్పడము, మెడికల్ రిలేటెడ్ సంబంధించినది ఏదైనా ఒక కొత్త అంశం మీరు తెలుసుకోవడం ద్వారా కలిగేటువంటి లాభాలు ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. బట్ ఎప్పటి నుంచో మీరు ప్లాన్ చేసుకుంటుంది, వెయిట్ చేస్తున్నటువంటిది ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమ స్థానంలో కేతువు ఉన్నందుకు ఈ కేతువు ఆలోచన స్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే మీరు కొత్త ఫ్రెండ్స్ లేనట్లయితే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భవతులు మరింత జాగ్రత్త వహించాలి. మీరు హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇప్పుడు మీకు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ పరంగా చూసుకుంటే. అదేవిధంగా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు ఉద్యోగం కోసం వెళ్ళడం కానీ తిరగడం కానీ, కాకపోతే ఉద్యోగం ఎవరైనా మీకు ఇప్పిస్తామండి ఇన్ని డబ్బులు కట్టండి అనుకునే జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్లానటరీ పొజిషన్స్, ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఉద్యోగ సంబంధించిన వాటి మూలంగా మోసపోయేటువంటి యోగాన్ని కలిగిస్తున్నాయి. కావున ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? విష్ణువు యొక్క ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాలు వినడం, చదవడం, లేదా లలిత కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే బుధుడు వచ్చి మీకు శుక్రుడితో కలిసినాడు. సూర్య నమస్కారాలు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే ఇది చేస్తూ మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉన్నట్లయితే గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహ టెంపుల్స్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన, వీలైతే కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేస్తూ నిత్యము గణపతిని విష్ణువుని ఆరాధించండి. అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ వారం మొత్తము కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటంటే మనీ ఎవరికైనా మీరు ఇస్తున్నారా, అంటే తెలిసిన వాళ్ళనో లేకపోతే తెలియని వాళ్ళనో మొత్తం మీద ఏదో రకంగా మీరు మనీ ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. చాలామంది ఏమనుకుంటారు చేత్తో ఇవ్వట్లేదండి, నేను బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాను. బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఇచ్చినట్టే అది. కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఎవరికైనా ధనాన్ని ఈ వారంలో మీరు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. మీరు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, అది ఏ పర్పస్ మీద ఇస్తున్నారు, దానివల్ల ఏదైనా మిస్యూజ్ ఉందా, లేనట్లయితే దానివల్ల మీరు ఏదైనా మోసపోతున్నారా అనేటువంటిది ఖచ్చితంగా ఈ వారం మీరు తెలుసుకొని ముందు అడుగు వేయాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనాధిపతి ఈ కాంబినేషన్లో పర్టికులర్గా ఈ వారంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఈ వారం ఎక్కువగా కూడా ఒక దగ్గర ఉండకుండా ఎక్కువ సంచార యోగం చూపిస్తుంది. అంటే ఈ వారం మొత్తము కూడా రకరకాల ప్రాంతాలు తిరగడము, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడము, రకరకాల వ్యక్తులు పరిచయం అవ్వడం, అది రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, కొంతమంది స్త్రీలు కావచ్చు, రాజకీయాల్లో ఉండేటువంటి కొంతమంది స్త్రీమూర్తులతో మీకు ఏదైనా పరిచయాలు ఏర్పడము, ఏదైనా డీల్స్ గతంలో అనుకున్న డీల్స్ మళ్ళీ మార్చుకోవాల్సిన పరిస్థితి రావడం ఇటువంటివి ఇస్తుంది. అయితే 4వ స్థానంలో కేతు ఉన్నందుకు మాత్రం మీరు ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా ఒక కోర్స్ తీసుకుందాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇది వద్దు నాకు ఇంకొక కోర్స్ తీసుకోవాలి అని అనుకునేటువంటి ధోరణిలోకి వెళ్ళడం అనేటువంటిది కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఒక విషయం ఏంటంటేనండి ఈ యొక్క జాతచక్రంలో అంటే మీ మిథున లగ్నం నుంచి కనుక తీసుకున్నట్లయితే మిథున లగ్నానికి 12వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు విదేశాలకి వెళ్ళి అక్కడ స్థిరపడేటువంటి యోగము, అక్కడ మీరు గమనించుకున్నట్లయితే విదేశాల్లో చూడండి కొంతమంది గ్రీన్ కార్డ్స్ కోసం మనం లేకపోతే పిఆర్ కోసం ట్రై చేస్తుంటారు. అటువంటి వాటికి అక్కడ ఉద్యోగాలకి మీకు యోగ్యవంతంగా ఉంది చెప్పాలంటే. ఈ లగ్నం నుంచి పంచమాధిపతి లగ్న తృతీయ సంబంధం అంటే లగ్నాధిపతి పంచమాధిపతి 3లో ఉన్నందుకు
కొంచెం ఏంటంటే కొత్త క్రియేటివ్ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా నేర్చుకోవాలి. లగ్న పంచమాధిపతులు 3లో కలిశారు కాబట్టి ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్గా ఏదైనా నేర్చుకోవాలని, కాబట్టి ఎవరినైనా ఇష్టపడము ఇటువంటి అంటే క్రియేటివ్ రిలేటెడ్ నేర్చుకోవడము, లేదా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన సంబంధించినటువంటి విషయంలో ప్రయత్నం కొనసాగేటువంటి బలంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ జాతచక్రంలో మీరు ఎక్కువగా చేయవలసినటువంటి దేవతా ఆరాధన కానీ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. విష్ణు సహస్రనామాలు, విష్ణు ఆరాధన మీరు ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది. లేదా లలిత అమ్మవారి సాధన కూడా చేసుకోవచ్చు. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి రాశినాథుడు ఎవరైతే చంద్రుడు ఉన్నాడో, ఈ చంద్రుడు ఉన్నటువంటి స్థితి ఈ వారం మొత్తము కూడా మీకు సప్తమ స్థానము, అష్టమ స్థానము, భాగ్యస్థానము, దశమ స్థానాల్లో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి కాస్త మీరు ఏదైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఎనీథింగ్, ఒక్కోసారి చూడండి మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. అదేవిధంగా ధనపరంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అయితే ఉంటుందో అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఎవరితోనైనా మాట్లాడుకోవడము, అగ్రిమెంట్ చేసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఖచ్చితంగా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాడో, ఈ ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ఎందుకంటే పంచమాధిపతి, భాగ్యాధిపతి కలిసి ఉన్నారు లాభస్థానంలో. పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. ఇక్కడ ముఖ్యంగా సంతాన అభివృద్ధిని ఎక్కువగా ఇస్తుంది. క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా డాక్టర్స్కి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి పంచమ భాగ్యాదుల లాభంలో ఉండడం వల్ల పంచమం మనకు మెడికల్ని చూపిస్తుంది కాబట్టి ఆ రంగాల్లో మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక మంత్ర సాధన తీసుకోవడం ద్వారా మీకు గొప్ప యోగం కలగడము ఇటువంటివి కలిగిస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే ఈ యొక్క రుణాలకు సంబంధించిన విషయం, అంటే అప్పులు తీరడానికి కానివ్వండి, రుణం లభించడానికి కానివ్వండి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే వారం ఆఖరిలో 23, 24 తేదీలు మాత్రం కొంచెం మీకు 24, 25 కూడా కొంచెం ఆ తేదీల్లో మాత్రం మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఇప్పుడు మీకు నడుస్తున్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ కొంచెం ఉద్యోగం కంటే కూడా సొంతంగా ఏదైనా ప్రయత్నాలు, వ్యాపారాలు చేయడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉందనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సింహలగ్నము, సింహరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి రవి రాశిలోనే ఉంటూ ఇక్కడ మీకు ఒక ఆత్మాభిమానాన్ని కానివ్వండి, కొంచెం పేరు ప్రఖ్యాతులను కానివ్వండి తెచ్చేటువంటి యోగంలో ఉన్నాడు. ధనస్థానంలో కేతు ఉన్నాడు. ధనాధిపతి లగ్నంలో వక్రించి ఉన్నాడు. అస్తంగత్వ దోషం నుంచి వెనక్కి వెళ్తున్నాడు. అంటే దీనివల్ల ఏంటంటే మీరు ఎవరికైనా ఏదైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో, ఫైనాన్షియల్ గ్రోత్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో మీకు ఈ వారం కొంచెం ఆటంకాలుగా వస్తూ ఉంటాయి ధనం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ తృతీయాధిపతి అంటే 3వ స్థానాధిపతి గమనించుకున్నట్లయితే ఈ 3 శుక్రుడు ఎవరైతే ఉన్నారో లగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఈ లగ్నంలో శుక్రుడు ఉండడం అనేటువంటిది ఏంటంటే తృతీయ దశమాధిపతి అయినందుకు కొన్ని స్త్రీలతో ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ వారం మీకు ప్రాపర్టీస్ పరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వివాహ నిర్ణయాలు మీరు కూడా కాస్త ఏదైనా
వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త పడడం, ముఖ్యంగా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పడడం అనేటువంటి చేయాలంటే జలపాతాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కుజ మరియు శని ప్రభావం ఏదైతే ఉందో ఈ కుజ శనుల యొక్క ప్రభావం అటువంటి ఫలితాలని ఇస్తుంది గమనించుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ కాంబినేషన్ పర్టికులర్గా రెండవ స్థానంలో ఉన్నటువంటి కేతువు మూలంగా ధన సంబంధించినటువంటి విషయాల్లో ఏవైతే స్ట్రక్ అవుతున్నాయో ఆగుతున్నాయో ఈ పంచమాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో ఈ పంచమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ దశమ స్థానంలో ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఏదైతే మనం ఆ రంగాలకు సంబంధించిన విషయాల్లో మీరు వెళ్తూ ఉంటారు అటువంటి వాటిల్లో మాత్రం కొంతవరకు సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా దత్తాత్రేయుని ఆరాధించండి. ముఖ్యంగా నవగ్రహాల్లో కేతుగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కొంచెం కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది వివాహ సంబంధించినటువంటి విషయాల్లో. వాటి గురించి ఏమి చింతించకుండా వివాహ సంబంధాలు కుదరడానికి, ఫైనాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేయండి. లేదా ఓం శివకామేశ్వర కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్రాయ నమః అనేటువంటిది వివాహం అవ్వడానికి, వివాహ జీవితం బాగుండడానికి ఓం శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభాయ నమః అనేది చేయండి, సరిపోతుంది. కన్యాలగ్నము కన్యారాశి. కన్యాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. ఈ వారం మొత్తము కూడా చంద్రుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రుడు పర్టికులర్గా ఏంటంటే ఈ చంద్రస్థితి అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని, ఏదైనా వివాహ సంబంధం కుదుర్చుకునేటువంటి విషయాల్లోని, ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే మీకు లగ్నంలో ఎప్పుడైతే కేతు సంచారం జరుగుతుందో కేతువు ఇక్కడ పర్టికులర్గా లగ్నంలో ఉన్నప్పుడు చిత్ర విచిత్ర గ్రహము అంటూ ఉంటారు. అంటే మనం ఏం చేస్తున్నాము, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్గా వెళ్తూ ఉంటుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. అదేవిధంగా ధనాధిపతి ధనస్థానం ఏదైతే ఉందో ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ధనానికి కారకుడైనటువంటి శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో. కాబట్టి ఏంటి, కాస్త ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ మూలకంగా ధనాన్ని రావడం ఇటువంటివి ఇస్తూ ఉన్నాడు. కాకపోతే మీరు ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, వివాహ సంబంధించిన విషయాలు, అందులో ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుకోవడం, ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానంలో ఎప్పుడైతే కుజుడు గురువు ఉంటారో ఈ కుజగురువుల యొక్క స్థితి పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి అనుకూలిస్తుంది. కొన్ని ఆటంకాలు ఉంటాయి కుజుడు అష్టమాధిపతి ఉన్నందుకు. కాకపోతే ఎంతైనా కానీ మీకు చతుర్థాధిపతి భాగ్యంలో ఉన్నందుకు, అది కూడా అష్టమాధిపతితో కలిసినందుకు కొన్ని ఆటంకాలు వచ్చినా మీరు ఏదైతే ఉన్నత విద్యలు గతంలో ఆగిపోయినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు. మరియు భూముల మూలంగా ప్రాపర్టీస్ అమ్మడం, కొనుగోలు చేయడం, వాటి మూలంగా లేనట్లయితే వాటి మీద ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడం మూలంగా రైతులకి పంట పొలాలకు సంబంధించిన విషయంలోని కన్యాలగ్నం వారి కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ అనుకూలత మరింత బాగా మారాలి అంటే ఎక్కువగా మీరు నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకేదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలు, తద్వారా మీరు అటువంటి ప్రణాళికలు వేయడము ఇటువంటివి కనబడుతున్నాయి చాలా స్పష్టంగా. ఇప్పుడు మీకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా బంగారం మీద ఏదైనా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కూడా బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల పరంగా చూసుకుంటే. ఎందుకంటే మీ ధనాధిపతి అయిన శుక్రుడు రవితో, బంగారానికి కారకుడు రవితో ఉన్నాడు. మీ యొక్క భాగ్యాధిపతి చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి ఇది కన్యాలగ్నం వారి కన్యారాశి వారికి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే గోల్డ్ని కొనుక్కొని పెట్టుకోవడం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుంది ఫ్యూచర్కి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే ఇక్కడ
శని భగవానుడు పంచమాధిపతి అయి మీకు పంచమంలోకి వస్తున్నందుకు ఉపాసనా స్థానం చాలా అనుకూలంగా మారనుంది. అదేవిధంగా పర్టికులర్గా మీరు నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ శివుని యొక్క ఆరాధన మరియు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము తులారాశి తులవారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ లగ్నాధిపతి లాభస్థానంలో రవితో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడైతే రవితో ఉన్నాడో ఇది వ్యాపార సంబంధించిన విషయంలో లాభాలను ఇస్తాడు. ఇక్కడ కొంత కీర్తి ప్రమోషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఈ వారం మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. ధనస్థానం మీద 2 గ్రహాల యొక్క దృష్టి ధనాభివృద్ధిని, కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీరు కొంచెం ఈ స్నేహితులతో ఎక్కడికైనా బయటకు వెళ్ళే విషయంలో కానీ, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని, డైలీ వర్క్ నిత్యం చేసుకునేటువంటి దాంట్లో ఎక్కడో ఏదో తప్పిదం చేయడం వల్ల మీరు మోసపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎవరికైనా అప్పిచ్చి మోసం పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ తృతీయాధిపతి అంటే 3వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ 3వ అధిపతి ఎవరైతే ఉన్నారో గురువు, పర్టికులర్గా గురుగ్రహం చూసుకున్నట్లయితే ఈ జూపిటర్ మీకు అష్టమంలో ఉండడం వల్ల ఈ అష్టమ గురువు పర్టికులర్గా మీకు ధన విషయంలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అష్టమ గ్రహాలు ఎప్పుడు కూడా తండ్రి ఆరోగ్య విషయాన్ని లేదా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు వివాహం కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కూడా, ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఈ 4వ అధిపతి ఎవరైతే తులాలగ్నం వారికి శని భగవానుడు అవుతున్నాడో ఈ 4వ అధిపతి 4వ స్థానంలోకి వస్తున్నందుకు మీరు ఏదైనా పాత అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా కానీ 2 వీలర్ ఆర్ 4 వీలర్ కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు ఈ పంచమాధిపతి వెనక్కి వస్తున్నాడు కాబట్టి వీలైనంత మటుకు ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్నే చేయండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ధనస్థానాధిపతి మరియు రాస్యాధిపతి ఇద్దరూ వెళ్ళి సప్తమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి లగ్న పంచమాధిపతులు ధన పంచమాధిపతులు అయినటువంటి సప్తమంలో ఉన్నందుకు ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఫినాన్షియల్గా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా కలిసి రావడము, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, లేకపోతే కొన్ని ఐడియాలు మీరు అనుకున్న ఐడియా బయటికి వెళ్ళడం ద్వారా మీరు ఇబ్బంది పడ్డము, లేనట్లయితే షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ మూలంగా ఇబ్బంది పడ్డం అనేటువంటిది జరగనుంది. ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. ముఖ్యంగా ఈ వారం మొత్తము తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది. అలాగే ఈ వారం ఆఖరిలో అంటే 23, 24 తేదీలు మీకు జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అంటే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే దశమ స్థానంలో రవి ఉన్నందుకు దశమాధిపతి దశమంలో ఉండడం ఒక వరం. ఎందుకంటే జాబుకు కారకుడు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి కారకుడు అయినటువంటి రవి తన ఓన్ హౌస్లో ఉన్నందుకు, ఈ లగ్నాధిపతి వెళ్ళి సప్తమ స్థానంలో ఉన్నందుకు, కేంద్రాల్లో 2 పాపగ్రహాలు ఉంటూ ఒక శుభగ్రహం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం వృశ్చికం వారు ప్రయత్నం చేసేటప్పుడు అది 100% యోగిస్తుంది. అయితే అందులో ఎటువంటివి అంటే బ్యాంకింగ్ సెక్టార్స్, పోలీస్ డిపార్ట్మెంటు, లేనట్లయితే ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం రానుంది. లాభస్థానంలో కేతు ఉండడం మంచిదే. కాకపోతే ఈ కేతువు
కొంత ఆటంకాలకు కూడా కారకుడవుతాడు. కాబట్టి వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ధనాధిపతి పంచమాధిపతి గురువు అవుతున్నాడు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన ప్లస్ దీంతోపాటు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే దుర్గాదేవి ఆరాధనతో పాటు మీరు ఏదైనా బిజినెస్ లైన్స్లో ఉన్నారనుకోండి, కాస్త రాహువు కేతువు కుజుడు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాకపోతే మీకు ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే అర్ధాష్టమ శని ప్రభావం ఉందో వక్రించడం వల్ల తగ్గుతుంది. దానివల్ల మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్ముదాం అనుకునేటువంటి ప్రాపర్టీస్ అమ్మడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అయితే మీరు ఎక్కువగా దుర్గా ఆరాధన చేయండి. కాకపోతే ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా ఇష్టపడే వారిని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో 1-4 సార్లు ఆలోచించి ఎక్స్ప్రెస్ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి 6వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడో, కుజుడు పంచమాధిపతి పంచమ వ్యయాధిపతి అయినందుకు ఈ 6లో ఉన్నందుకు కుజుడు గురువు లాభస్థానంలో లాభాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ లాభాధిపతి భాగ్యంలో భాగ్యాధిపతితో ఉండడము, లగ్నాధిపతి 6వ స్థానంలో ఉండడం. దీనివల్ల ఏమిటంటే అప్పులు లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కొంచెం తొలగడము, కొంతవరకు శత్రువుపై జయము ఇటువంటివి ఈ యోగం ఇస్తుంది ఈ గ్రహస్థితి. అయితే మీరు ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకుంటే ఒక కమ్యూనికేషన్ చేసేటప్పుడు కానివ్వండి, ఒక 4th లార్డ్ 6th హౌస్లో ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ మీద అప్పు తీసుకునేటువంటి అంశాల్లోని, ఏదైనా ఒక కోర్సు నేర్చుకునేటువంటి అంశాల్లోని గమనించుకున్నట్లయితే ఈ కోర్సెస్ అందులో ముఖ్యంగా ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే. అయితే ఈ వారం ఎండింగ్లో ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళడము మారడం కూడా చూపిస్తుంది. కాకపోతే ఈ అష్టమాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా కొన్ని విషయాల్లో మానసిక స్ట్రెస్, మనసు కాస్త దృఢంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం మీరు ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండడము, లేకపోతే అన్నదమ్ములతోని, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడము, అక్కడ నీటి వసతులు సరిగ్గా ఉన్నాయా లేకపోతే అది ఏదైనా వాటర్ జోన్స్ కొన్ని ఉంటాయి, అక్కడ పర్మిషన్స్ ఉండవు, అటువంటి వాటిలో ఏమైనా కొంటున్నామా, ఇటువంటి పర్టికులర్గా చూసుకోండి. అయితే దశమ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి. బట్ వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా ఈ వారం మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. శత్రువుపై జయము, వ్యాపారాల్లో లాభాలు ఇవన్నీ కూడా ఉన్నాయి బలంగా చెప్పుకోవాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమ స్థానంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో కంప్యూటర్ సైడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారు కొత్తవి ఇంకేదైనా నేర్చుకుంటూ అప్డేట్ అవ్వడము, దాని ద్వారా కొత్త ఉద్యోగాలు సంపాదించుకుంటారనేటువంటి చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ కేతువు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్కి కూడా కారకుడు అవుతాడు. కొంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి వీటికి కారకుడు కేతువు. కాబట్టి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ ఇంకా ఏదైనా కొత్తది నేర్చుకోవాలి, కొత్త దాంట్లోకి వెళ్ళాలనేటువంటి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ యొక్క క్రమంలో మీరు ఏదైతే కొత్త కోర్సెస్ నేర్చుకుంటారో అవి మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయి, వేస్టేజ్ ఏమైనా అవుతుందా అని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చతుర్థంలో రాహు ఉంటే చంద్రుడి సంచారం జరుగుతుంది ఈ వారం దాని మీద. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మకర రాశి, మకర లగ్నము, మకర రాశి. రాశినాథుడు పర్టికులర్గా ఈ వారం మొత్తము కూడా మీకు ఈ ద్వితీయ తృతీయాధిపతి సంబంధం కలిగి ఉన్నాడు. అంటే 2, 3 ఆధిపత్యం కలిగి ఉన్నందుకు, అంటే 2, 3 స్థానాల్లో తిరుగుతున్నందుకు, రెండవ స్థానాధిపతి రాశిలోకి వస్తున్నందుకు
మూడో స్థానాధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నందుకంటే 2-3 స్థానాల్లో ఈయన సంచారం జరుగుతుంది ఈ వారం. లగ్నంలో కూడా సంచరిస్తున్నాడు మొదటి రోజు, దాని తర్వాత 2-3 స్థానాలు, 4వ స్థానంలో కూడా వెళ్తాడు చంద్రుడు. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏమిటి అంటే ఫైనాన్స్, సిబ్లింగ్స్, ఏదైనా ఒక కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యులు ఇక్కడ ఏదో మిస్టేక్ చేస్తారని కుటుంబ సభ్యులు చెప్పినటువంటి ఒక సంబంధం వల్ల, లేకపోతే ఒక సంబంధం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్యన ఏదైనా సరే డిస్టర్బెన్సెస్ రావడము, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇటువంటివి చూపిస్తున్నాయి. అంటే ఏదో సంబంధం మీరు ఏదో ఓకే చేశారు, మీ వాళ్ళు వద్దడం, లేకపోతే మీ వాళ్ళు ఓకే చేస్తే మీరు వద్దడం, ఇటువంటివి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయాలు, ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ విషయంలో కానివ్వండి, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఇటువంటివి సూచిస్తున్నాయి. అలాగే కాస్త అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కూడా ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఈ 4వ స్థానంలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి ఇది చాలా మట్టుకు ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి, బికాజ్ సప్తమాత్ దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నందుకు ఇటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమాధిపతి పంచమ స్థానంలో కాకుండా అష్టమ స్థానంలో ఉంటూ పంచమ స్థానంలో ఉండే 2 గ్రహాల వల్ల ఇక్కడ కొన్ని శస్త్రచికిత్సలు, కొన్ని IUIలు, IVFలు, వీటి ద్వారా సంతాన యోగం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 3-4 అధిపతులు అయ్యారు వాళ్ళు పంచమంలో ఉండడం. ఈ 3-4 అధిపతులు ఉండడం వల్ల కొంచెం సంతానం విషయంలో కొంత స్ట్రెస్ కానివ్వండి, సంతానం పొందే విషయంలో కానివ్వండి, ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి, కొన్ని నిర్ణయాలు భారంగా అనిపించడం ఇటువంటి బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సంతానానికి ఏదైతే మెడికల్ రంగాల్లోకి వెళ్దాం అనుకుంటుంటారో ఆ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి ఆ యొక్క విషయాలు మీ జాతక చక్రరీత్యా అనుకూలంగా ఉంటాయి. అంటే మీ యొక్క సంతానం మెడికల్ రంగాల్లో చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పడం అన్నమాట. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్ మార్పులు, అనుకోని మార్పులు, ఇవన్నీ కూడా అసలు అనుకోరు కూడా, అసలు నేను ఇక్కడికి మారిపోతానని అటువంటి మార్పులు చూపిస్తుంది. కొంత ప్రమోషన్స్ కోసం కూడా సడన్గా అంటే అసలు అనుకోని పరిస్థితుల్లో ప్రమోషన్స్ రావడం కానివ్వండి, మార్పులు కానివ్వండి, ఉన్న ఉద్యోగం ఇది వద్దు వేరేది మంచిది దొరుకుతుంది కాబట్టి అక్కడికి మారుతానని కానివ్వండి, ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేయండి, అమ్మవారి ఆరాధన చేయండి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మీకు కాస్త ఎక్కువ ప్రయాణ సూచనలు, అదేవిధంగా ఎవరికో అప్పు ఇవ్వడం, లేకపోతే అప్పుకు సంబంధించిన విషయాల్లో మీరు మధ్యవర్తిత్వంగా వ్యవహరించడం వల్ల కలిగేటువంటి అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటారు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతక చక్రంలో 4వ అధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు తల్లిగారి మూలంగా ఏదైనా ఒక సంబంధం, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, అటువంటి సంబంధాలు రావడము, లేనట్లయితే ఈ సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంచెం డిగ్నిఫైడ్ నేచర్ ఉన్న వ్యక్తులు, మెడికల్ రంగాలనే కాకుండా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు, కొంచెం అంటే సొసైటీలో ఒక మంచి దీంట్లో ఉన్నటువంటి వారు, స్కూల్స్, కాలేజెస్, లేనట్లయితే ఫ్యాక్టరీస్, కొన్ని గవర్నమెంట్ డీల్స్ చేసేటువంటి సంబంధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. కాస్త సంబంధాలు ఈ వారం కూడా కాస్త మీరు ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే ఫాస్ట్గానే వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫినాన్షియల్గా మాత్రం ఈ వారంలో మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంత ప్రాపర్టీ యోగం కానివ్వండి. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అష్టమ స్థానంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో, ఈ కేతువు అష్టమ స్థానంలో ఉన్నందుకు అష్టమాధిపతి మీకు షష్టమంలోకి వస్తున్నందుకు గమనించుకున్నట్లయితే ఈ అష్టమంలో ఉన్నటువంటి కేతువు వల్ల కొంచెం యాన్స్టర్స్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో అన్నదమ్ముల మధ్యన కానివ్వండి, రకరకాల వాళ్ళ మధ్యన ఉండేటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇట్లాంటివి చూపిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు 23-24 తేదీలు ఎక్కువగా చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మీకు కెరియర్ కారకుడు
దశమాధిపతి ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నాడో కన్స్ట్రక్షన్ రంగాలు, రైతులకి ఏదైనా టీచింగ్ రిలేటెడ్ అంటే ఏదైనా నేర్పించడము ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కొత్త ఉద్యోగాలు అందుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు కుజుడు ఇద్దరు కూడా దశమ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, అందులో ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అవి కాస్త మంగళ గురువారాలు ఎక్కువగా అప్లై చేయండి, అప్పుడు ఇంకా చక్కగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి. రాహువు, కేతువు, కుజ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, ఎందుకంటే లగ్నంలో ఉన్న శని వక్రించాడు. దీనివల్ల ఏంటంటే కొంత మీకు ఈ ఏల్నాడు శని ప్రభావం అనేటువంటి చాలా మటుకు తగ్గుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామం అంటే శివాలయానికి వెళ్ళి చేసుకుంటే ఇంకా మంచిదని చెప్తూ ఉంటారు. ఒక పువ్వుల దండని స్వామివారికి సమర్పించండి ఈ వారంలో ఎప్పుడైనా సరే, ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి దోషాలు తగ్గుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఏమంటే నేను ఈ పూజ చేసిన రాలేదు రిజల్ట్ అనుకుంటారు. ఇక్కడ పూజ చేసినందుకు రిజల్ట్ రాలేదనుకుంటాం, కానీ మీకు వచ్చిన రిజల్ట్ మీకు తెలియదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఏదో పెద్ద గండం కూడా తొలగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారు ఈ వారం పర్టికులర్గా జాగ్రత్త వహించవలసింది ఏమిటంటే మొదటి 2-3 రోజులు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో అని, దాని తర్వాత 20, 21, 22 ఈ తారీఖుల్లో పర్టికులర్గా కొంత మీరు ఫ్రెండ్స్ విషయంలో కొత్తగా ఎవరైతే ఫ్రెండ్స్ అని లేనట్లయితే ఏదైనా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని ఇట్లాంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే ధనాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. ఈ ధనాధిపతి ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో కుజుడు గురువు ఎప్పుడైతే కలిశారో ఈ కుజ గురువులు 3వ స్థానంలో కలవడం అనేటువంటిది ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మడం ద్వారా ధనయోగం ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఈ 4వ అధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో 6లోకి వెళ్ళి వక్రిస్తున్నందుకు కొంచెం అప్పులు ఏవైతే గతంలో మీరు ఒక ప్రాపర్టీ పెట్టి అప్పు తీసుకున్నామండి, ప్రాపర్టీ విడిపించుకోవాలి, ఆ విడిపించుకున్న ప్రాపర్టీని అమ్మేసి మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి, ఇటువంటి ప్రణాళికలకి సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయం. అదేవిధంగా కాస్త మీరు ఏదైనా పార్ట్నర్షిప్స్ చేసే విషయంలోని వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 6లో 6వ అధిపతి సంచరిస్తున్న సమయం కాబట్టి ఇది కొంతవరకు ఈ 6వ అధిపతి ఉన్నందుకు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, మరియు అదేవిధంగా ఈ 6వ స్థానం ఏదైతే ఉందో ఇది నిత్య జీవితం కూడా చెప్తూ ఉంటుంది. కాబట్టి కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులు పరిచయం అవ్వడం కానివ్వండి, వాళ్ళతో కొంత ప్రెజర్ ఉండడం కానివ్వండి, స్ట్రెస్ ఉండడం కానివ్వండి. 6లో శుక్రుడు కూడా ఉన్నాడు పర్టికులర్గా ఇక్కడ. అందుకని 7వ స్థానంలో కేతు ఉన్నందుకు 6వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే వివాహ సంబంధాలు అంటే ఈ రోజని కాదు, ఇప్పుడు ఇంకొంచెం బలపడింది. వివాహ సంబంధాల విషయంలో మరింత జాగ్రత్త పడవలసింది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, అయ్యా లగ్నంలో రాహు ఉన్నాడు, 7మంలో కేతు ఉన్నాడు, కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి అని. కాబట్టి శుక్రుడు రవి 6వ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పులు ఎవరికైనా ఇస్తున్నామా, స్త్రీలతో అనవసరంగా, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నటువంటి వారితో అనవసరం శత్రుత్వాలు పెట్టుకుంటున్నామా. అదేవిధంగా గమనించుకున్నట్లయితే దశమ స్థానాధిపతి గురువు 3వ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగరీత్యా ప్లేస్ మారాల్సిన పరిస్థితి రావడము, గతంతో పోల్చుకున్నట్లయితే కాస్త ఏలినాడు శని ప్రభావం వక్రించినందుకు దాని ప్రభావం తగ్గుతున్నందుకు మీకు ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కాస్త ఫ్రూట్ఫుల్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి, అనే విధానం బాగుంటుంది. మనకి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు, సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామందికి ఏంటంటే శ్రావణ మాసంలో ఎందుకు ఇంత విశిష్టత అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. మనకి శ్రవణ నక్షత్రం నాడు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసం అవుతుంది. మనకి పౌర్ణమి తిథి అనేటువంటిది ఆ మాసాన్ని తిరుగుతుంది. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. కర్మస్థానం మకర రాశి.
కర్మకారక స్థానాలు ఏవేవి అంటే కర్మకారకుడైనటువంటి శని యొక్క స్థానాలు మకరము, కుంభము. అయితే ఈ మకర కుంభాలు కర్మరాశులు అయితే జీవుడు ధనస్సు అనుకుంటే మీనం మోక్షం. అంటే ఈ జీవుడు ఈ కర్మలన్నింటినీ అధిగమించి మోక్షాన్ని పొందడమే జీవుడి యొక్క పరమార్థం. అయితే శ్రావణ మాసంలో చేసేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఏమిటి, అన్ని లక్ష్మిలు వస్తాయి. సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా ఒకటని కాదు. అయితే ఇక్కడ విద్యాలక్ష్మి ఈ రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి చేసుకోవచ్చు. ఒక్కో లగ్నానికి ఒక్కో రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. ఇప్పుడు లగ్నం తెలియదు, రాశి తెలియదు, కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏ మంత్రం చేసుకోవాలి చూసుకున్నట్లయితే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం మహాలక్ష్మీదేవి అయిన నమః అనుకుంటే సరిపోతుంది. అంటే నాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావుస్తూ ఏమి చేయలేను అనుకునేటువంటి వరకు సింపుల్గా చెప్తున్నా. అయితే ఇక్కడ అమ్మవారిని పూజించేటప్పుడు ఎవరికైనా గురుబలం లేదు, సంతానహీనత, సంతానం సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు గంధం తీసుకొని గంధంతో పూజించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి, సంతాన లక్ష్మిని ఇస్తుంది అమ్మవారు. ధైర్యలక్ష్మి అంటూ ఉంటారు. కుంకుమతో పూజించండి అమ్మవారిని. ధైర్యం అనేటువంటిది మీకు తెలియకుండానే, అంటే ధైర్యం ఎలా వస్తుంది, అపోహలు, అనవసరమైనటువంటి భయాల నుంచి మీరు బయటపడినప్పుడు, అంటే జ్ఞానం వస్తే ధైర్యం వస్తుంది. కాబట్టి జ్ఞానానికి ప్రతీకగా మనం బిల్వపత్రాన్ని శివుని మీద పెట్టి కనుక చేసినట్లయితే జ్ఞానం వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానము, జ్ఞానము మరియు అదేవిధంగా చాలామందికి కావాల్సింది ఏంటి, సంపద అండి, డబ్బులు రావట్లేదండి అంటూ ఉంటారు. శుక్రవారాలు ప్రత్యేకంగా మీరు అమ్మవారిని గనక తెల్లటి పుష్పాలతోని తెల్లటి పాయసం నైవేద్యం పెట్టి గోవుకి శుక్రవారం నాడు ఈ యొక్క తేనె పూసినటువంటి చపాతీలు గోవుకి తినిపించుతున్నట్లయితే ఖచ్చితంగా, అయితే ఈ శుక్రవారం చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంటుంది, ఏమండి మన కర్మ ఆల్రెడీ ఉంది, పూర్వజన్మల్లో ఏదో కర్మ చేసాం, ఏదో బ్యాడ్ కర్మ చేసాం లేదా గుడ్ కర్మ చేసాం, కాబట్టి ఇక్కడ అనుభవిస్తున్నాం, గుడ్ ఆర్ బ్యాడ్. మరి ఈ పూజ చేస్తే వెంటనే తొలగిపోతుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గుతుందా, డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుందా అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు వెళ్ళకపోయినా మీ తల్లిదండ్రులు వెళ్ళి మీకు ఇలా అనారోగ్యంగా ఉంది అంటే అతను ఇచ్చిన మెడిసిన్ మీకు తగ్గుతుంది కదా. మీరు వెళ్ళాలని రూల్ లేదు, కాకపోతే వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది రూల్. ఇక్కడ పూజ చేస్తే మీకు క్లియర్ అవుతుందా, లేకపోతే పూజలో లక్ష్మీదేవి అంటే ఏమిటో తెలుసుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. లక్ష్మి అంటే గుర్తింపు, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారు, డబ్బులు అనుకుంటారు. డబ్బులు కాదు. లక్ష్మీ కటాక్షము అంటే నీకు అన్నిట్లో గుర్తింపునిచ్చేటువంటి కటాక్షం అమ్మవారు. రకరకాల గుర్తింపులు ఉంటాయి మనిషికి. అతను చూడడానికి చాలా హీరోలా ఉంటాడు, హీరో అవుతాడు. కొంతమంది మంచి వాక్ ఉంటుంది, ఎంత స్వరం అండి, ఆయన చక్కగా పాట పాడతాడు, అదొక గుర్తింపు. కొంతమందికి ధైర్య సాహసాలు బాగుంటాయి, ఆర్మీలో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడండి ఆయన, ఎంతమంది శత్రువుల్ని ఇది చేసి, అదొక గుర్తింపు. అలా 1, 2 అని కాదు, జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, సేవాభావంలో కానివ్వండి, ఒక్కొక్క రంగాల్లో ఒక వ్యక్తికి గుర్తింపు వస్తుంది. అంటే నీకు గుర్తింపునిచ్చేటువంటిది ఎవరు? మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఈ విశ్వం మొత్తం భగవంతుడే. విశ్వంలో తను కానటువంటిది లేదు, తనలోనే అన్నీ ఉన్నాడు, తానే అన్నీ అయి ఉన్నాడు. అంటే ఏంటి, వ్యాపించి ఉన్నాడు విష్ణువు. అందులో శక్తి అమ్మవారుగా ఉంది. ఈశ్వరుడే మొత్తం ఉన్నాడని చెప్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒకే శక్తి ఇన్ని రూపాలుగా, ఇన్ని రకాలుగా, ఇన్ని లోపల ఉంటూ అన్నిట్లో నడిపిస్తూ ఉన్నటువంటి భగవత్ శక్తి ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎంతో పాటుపడిపోతుంటాం. అమ్మో నాకు ఈ పూజ చేసేసుకుంటే డబ్బులు వస్తాయి. అవి రావని నేను చెప్పట్లేదు, కానీ లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేటువంటిది మీరు పూర్తిగా తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అని చెప్తాను నేను. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు లక్ష్మీదేవి అంటే ఏంటో మీరు తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్టే. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రంలో ధనాన్ని, సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడిగా చెప్తారు.
కానీ దాన్ని యాక్టివేట్ చేసే గ్రహాలు బుధ శనులుగా చెప్తారు. అంటే ఏమిటి? బుధుడు అంటే ఏమిటి? బుద్ధి, పూర్వజన్మ కర్మ. బుధుడికి పూర్వజన్మ కర్మస్థానం ఇవ్వబడింది, కమ్యూనికేషన్ ఇవ్వబడింది. అంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి పని చేస్తున్నాము, ఎటువంటి కర్మ చేస్తున్నాము. అలాగే శని నిత్యకర్మ, అంటే మనం చేసేటువంటి జాబ్ కావచ్చు, వీటన్నిటికీ కారకుడవుతాడు. అంటే నీ బుద్ధి, నీ యొక్క జాబు, నీ చూసే పనితో లక్ష్మీ అనుగ్రహం సంబంధం కలిగింది. ఒక హోటల్ పెట్టుకున్న వ్యక్తి ఆ హోటల్లో అద్భుతమైన టేస్టీ టిఫిన్ ఇస్తున్నాను, అదే గుర్తింపు. ఒక కారుడు ఉదాహరణకి ఇళయరాజా గారు ఉన్నారు, అద్భుతమైన సాంగ్స్. అదే ఇళయరాజా గారు కనుక సరైనటువంటి సాంగ్స్ ఇవ్వకపోతే మనం అందరం అసలు ఇళయరాజా గారిని చూసి ఉండేవాళ్ళమే కాదు. రెహమాన్ కావచ్చు, ఇళయరాజా గారు కావచ్చు, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒకళ్ళిద్దరని కాదు, చాలామంది ఉన్నారు అలా అద్భుతంగా చేసేది. అలాగే గాయకులు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? నువ్వు చేసే పనిలో నాణ్యతని బాగా పెంచేలాగా, ధర్మంగా ఉండేలాగా, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తూ నువ్వు పర్ఫెక్ట్గా కనుక ఉండగలిగితే అదే లక్ష్మి. ఇది అన్ని విషయాలకి వస్తుంది. ఆరోగ్యం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావు, ఆరోగ్య లక్ష్మి. సంతానం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, సంతాన లక్ష్మి. ఇవన్నీ మనము దాంట్లోనే భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మరి ఇవన్నీ ఉంటే మనం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అంటే, ఇవన్నీ తానే అయ్యింది కాబట్టి తన కృతజ్ఞత తెలుపుతూ శ్రావణ శుక్రవారాలు చేసుకోవాలి. ఇలా మీరు చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది.